చిన్నగా ఉంది ఎట్లుంటున్నారేమో ఈ మిషన్ నువ్వే కుడతావేమో. మిషన్ నేనే. ఇప్పుడు జీవనోపాధి ఎట్లా అని అడుగుతారు కదా చాలా మంది, ఇట్లా. సో రోజు ఎన్ని డ్రెస్సులు కుడతావు? ఇక నా ఓపిక టైంని ఓకే. బట్టి, ఎందుకంటే చదవాలి, మళ్ళీ మూమెంట్స్, ఇక ఎటంటే అటు వెళ్ళాలి, అన్నీ కూడా టైం మేనేజ్మెంట్ అన్నట్టు. ఓకే. లేచిన తర్వాత ఒక 1-2 అవర్స్ అట్లా కుడతా. ఓకే. సో 2 స్టడీ చైర్లు ఉన్నాయి, ఒకటి నీకు ఒకటి మీ చెల్లెలకా? ఒకటి నాకు, ఒకటి మా చెల్లెకి. ఓకే. ఇంకెవరన్నా అడిగితే, ఫ్రెండ్స్ ఎవరన్నా అడిగితే ఇచ్చేస్తా అన్నట్టు. ఆహా, అంటే చదువుకోవడానికా లేకుంటే? చదువుకోవడానికి ఎవరన్నా అడిగితే ఇట్లే కావాలి అంటే ఇచ్చేస్తా. ఓకే. ఇంత చిన్న ఇంట్లో ఉండడం ఎట్లా అనిపిస్తుంది? ఇద్దరమే ఉంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం అనిపించదు, కానీ చాలా ఇబ్బందులు అయితే పడుతున్నాము వాస్తవానికి. ఇద్దరం ఆడపిల్లలమే కదా, చాలా ఇబ్బందులు ఉంటాయి. రెంట్స్ కట్టడము చాలా ఇబ్బంది. ఇవి బయట చాలా మందికి తెలియదు, కానీ నెల నెల మనకి ఎంత లేదన్నా ఒక 6-7 వేల ఖర్చు వస్తుంది. అదంతా భారం మోయాలి, చాలా ఇబ్బంది. హైదరాబాద్లో అద్దెకు ఉండడం అంటే అంత ఈజీ కాదు. అందుకే ఈ నిరుద్యోగ వృత్తి లాంటివి, యువ వికాసం లాంటివి ఇవన్నీ వస్తే కొంచెం హెల్ప్ఫుల్ అవుతుండే మా లాంటి వాళ్ళకని నేను అందుకే అడుగుతుంటా వీళ్ళని. చదవక కాదు, చేతగాక కాదు, మేము చదువుతాము, అన్నీ చేస్తాము, మూమెంట్లో యాక్టివ్గా పాల్గొంటున్నామంటే మాకు చదివే స్తోమత ఉందనే అర్థం. కానీ నీ ధైర్యానికి అయితే మెచ్చుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే కోట్లు లక్షలు ఉంటేనే చేస్తారు. కానీ ఆమె ముందుకు వచ్చి ఇంత చిన్న దాంట్లో ఉండి కూడా సో మనం అంటే ఏంటో మనం చూపించాలన్నట్టు అనుకొని నిరుద్యోగుల బాధ ఏందో అందరికి తెలియాలని చెప్పేసి మీరు చూపించడం జరిగింది. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్, రేపు పొద్దున జిహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతున్నాయి. సో అందులో మీరు ఎట్లా పని చేయబోతున్నారు? ఎట్లా అంటే ఆలోచన ఉంది. ఎట్లా అంటే ఇప్పుడు అప్పటిదాకా నోటిఫికేషన్స్ వచ్చినాయా, సరే ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మాతో పాటు నిరుద్యోగ అయ్యారు. హార్డ్వర్డ్ స్కూల్లో మీరు కూడా పట్టా పొందిరు, మీరు కూడా మాతో పాటు నిరుద్యోగి. ఇప్పుడు మేము పడుతున్న బాధలు మీకు మంచిగా అర్థమవుతాయి. మీకు ఉండొచ్చు, ముఖ్యమంత్రి హోదా ఉండొచ్చు, విద్యాశాఖ మంత్రి అయి ఉండొచ్చు, కానీ ఒక నిరుద్యోగి అంటే ఏందో, ఒక విద్యార్థి అంటే ఏందో మీకు ఇప్పుడు ఈ పట్టా పొందిన తర్వాత మీకు తెలుసు. కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఇప్పటికైనా నిరుద్యోగుల బాధలు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు నేనంటే చూపిస్తున్నా అన్న, చాలా మందికి ఇలాంటి ఇబ్బందులే ఉంటాయి. చాలా మంది రెంట్లకు ఉండి అద్దెలు కడుతూ మొత్తం చాలా ఇబ్బందులు పడుతూ ఇక్కడ ఉన్నారు. ఈ చుట్టుపక్కల వాళ్ళ బట్టలు కుట్టుకుంటూ ఇప్పుడు నేనైతే ఇట్లా కొనసాగిస్తున్నా. మిగతా వాళ్ళు అసలు చేతిలో ఎలాంటి పని రానోళ్ళు ఎట్లా